వార్త బీజేపీ ఎంపీ మహిళా అభ్యర్థి మాధవలత మరో వివాదంలో చిక్కారు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనం రీచ్ చేసిన వారు అవుతారు. బీజేపీ హైదరాబాద్ లోక్సభ అభ్యర్థి కోంపల్లి మాధవలత వివాదంలో చిక్కున్నారు. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా ఆమె వ్యవహరించిన తీరు చర్చనీయాంశం అవుతుంది. గురువారం హైదరాబాద్ పాతబస్తీ సిద్ది అంబర్ బజార్ మీదుగా యాత్ర సాగుతున్న సమయంలో మాధవలత విల్లు ఎక్కిపెట్టిన బాణం వదులుతున్నట్లు అభినయించింది. అయితే బాణం వదిలిన దిశగానే మసీదు ఉన్నట్లు కూడా వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడం విమర్శలకు దారితీసింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఆమె తీరు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉందంటూ కొందరు తప్పుపట్టారు. మాధవలత కెమెరాకు పోజ్ ఇచ్చే క్రమంలోనే ఇలా చేశారంటూ ఇంకొందరు సమర్థించారు. దీనిపైన హైదరాబాద్ ఎంఐఎం అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ప్రజలు అంతా చూస్తున్నారని రెచ్చగొట్టే చర్యలు తిప్పికొడతారని వ్యాఖ్యానించారు. ఎన్నికల కంటే హైదరాబాద్లో శాంతి భద్రతలు ముఖ్యమని విఘాతం కలిగించేలా వేరుస్తున్న బీజేపీ నేతలు ఎందుకు ఉపేక్షిస్తున్నారని ఎన్నికల సంఘం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ప్రశ్నించారు. కాగా తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియాలో ఉన్నది అసంపూర్ణ వీడియో అని మాధవలత తెలిపారు. ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే